ఇదిగోండి చక్కగా పొడి పొడిలు ఆడుతుంది బాగానే చక్కగా బాగా మన చింతపండు పులిహార ఎలా చిక్కగా ఉంటుందో తిక్కుగా అలా ఉంటుందన్నమాట. ముందు కొంచెం ముక్కతోటి ఒట్టిది తీసుకుంటాను. పెద్దల దగ్గర పెట్టేశానండి. అమృతమే, వదిలిపెట్టాం అసలు. ఒక్కసారి తింటే వదిలిపెట్టండి. రుచిగా కమ్మగా బాగుందన్నమాట. ఇదిగోండి పొటాటోని అనమాట. కొంచెం అయితే తయారు చేసుకున్నాను. 2 గడ్డలు ఉంటే ముక్కలు ఎక్కువగా, రైస్ తక్కువగా కావాలనే చేశాను. ఆహా, ఏమి రుచి అనాల్సిందేనండి. అద్భుత, అమృతమే. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చక్కగా తినేసేయచ్చండి. మెయిన్ ఎప్పుడన్నా తినాలి అనిపించుకున్నప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు, షుగర్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు చక్కగా తయారు చేసుకొని తినచ్చు. మెత్తగా మృదువుగా పోతుంది. తినే కొద్ది తినాలనిపిస్తుంది. కొంచెం పెరుగైతే తిందాము. ఇంట్లో ఉన్న వస్తువులతోటే, పదార్థాలతోటే తయారు చేశాను, చూసాంగా. అబ్బో, ఎమ్మీగా గుజ్జుగా సూపర్ అండి. అమృత అదర్హం, మాటలు లేవు అన్నమాట అసలుకి. సూపర్గా ఉందండి, బాగుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని చక్కగా తినండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? సూపర్ అండి. ఇంకా చక్కగా మేమే తినమండి, ఇంటి పక్కన వాళ్ళకి పెట్టేసేస్తానమాట. చెయ్యి పెద్దది కదా, మరింత చేసేస్తాను. కన్ను పెద్దది. ఇక